అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కరోనా మళ్ళీ విజృంభిస్తోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. 24 గంటల్లో 7 మరణాలు నమోదు కావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. మరి ముఖ్యంగా కేసుల సంఖ్య 3000 దాటేసింది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా డేంజర్ స్పెల్స్ మోగిస్తోంది. 9కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇన్ఫాక్ట్ 9కి పెరిగింది పాజిటివ్ కేసుల సంఖ్య. ఇక ఏలూరు కలెక్టరేట్ లో 4గురికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తోంది. ఇక తెలంగాణలోనూ 3కు చేరింది పాజిటివ్ కేసుల సంఖ్య. ఖమ్మంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చింది. దీంతో అక్కడ వైద్య శాఖ అప్రమత్తమైంది. ఇటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకి నమోదవడం ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికీ కేసుల సంఖ్య 3000 దాటినంతే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు వేరియన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో వేరియన్స్ కి సంబంధించి ఆ ప్రభావం చూపించడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇటు కేరళలో 1147 అంటే సుమారుగా 1100కు పైగా కేసులు అక్కడ. ఇంకా చెప్పాలంటే 2000 మార్కుకి దరిదాపుల్లో ఉంది అనే చర్చ కూడా జరుగుతోంది. దాంతోపాటు మహారాష్ట్రలో 400కు పైగా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ అక్కడ దాదాపుగా 300 కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో 223 కేసులు. తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్లో కలిపి మొత్తం 148, 116 అంటే తమిళనాడులో 148, కర్ణాటకలో 148, వెస్ట్ బెంగాల్లో 116 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు నానాటికి పెరుగుతుండడం ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోని గడిచిన 24 గంటల్లోని దాదాపుగా 7 మరణాలు నమోదయ్యాయంటూ కూడా ప్రస్తుతం ఆ అంశం ఆందోళన కలిగిస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా కేసులు నమోదవుతున్నాయి. ఇటు తెలంగాణలో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదు కావడం, కేసుల సంఖ్య నానాటికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో 3కి చేరింది పాజిటివ్ కేసుల సంఖ్య. ఖమ్మంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్ ఏలూరులో కూడా కలెక్టరేట్లో 4గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ అప్రమత్తమైంది, తెలంగాణ వైద్య శాఖ కూడా అప్రమత్తమైంది. మరీ ముఖ్యంగా గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, ఆయా హాస్పిటల్స్కి ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చింది. ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే కనుక దీనికి తదనుగుణంగా బెడ్స్ ఏర్పాటు చేయాలి ఎమర్జెన్సీ కేసెస్కి సంబంధించి. ఎందుకంటే కొన్ని సందర్భాలు మనం చూసాం. మరి ముఖ్యంగా ఫస్ట్ వేవ్ కాకుండా సెకండ్ వేవ్లో ఆక్సిజన్ అందక కట్టకట్టలాడిపోయిన పరిస్థితి, ఆక్సిజన్ కోసం విలువల్లాడిపోయారు. ఈ నేపథ్యంలోని అటువంటి పరిస్థితి ఎదురైతే కనుక వెంటనే దాన్ని ట్యాకిల్ చేసేలా, దాంతోపాటు ఆ తీవ్రత పెరగకుండా ఉండేందుకు వెంటనే చర్యలకు ఉపక్రమించేలా డైరెక్షన్స్ జారీ చేయడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖ. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎటువంటి పరిస్థితి ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితి ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ నుంచి మా ప్రతినిధి మణికుమార్, తెలంగాణ నుంచి మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ప్రెసెంట్ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కేసులు ఉన్నాయి? దాంతోపాటు ఏలూరులో కలెక్టరేట్లోని 4గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? సచిన్, చూడొచ్చు దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పాలి. మొత్తం అటు తెలంగాణ కావచ్చు, లేదంటే కేరళ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, గుజరాత్, మహారాష్ట్ర, ఇట్లా ప్రతి రాష్ట్రంలోనూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా పెరిగిన కేసుల నేపథ్యంలో 7 వరకు కూడా మరణాలు జరిగినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. దీని మీద ప్రభుత్వం అధికారిక ప్రకటన రావాల్సింది. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందని చెప్పాలి. గతంలో అటు వైజాగ్ లో ఒక కేసు నమోదైంది, తర్వాత కడపలో 2 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇటీవల తణుకులో ఒక కేసు నమోదైంది. తాజాగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో కోవిడ్ కలకలం సృష్టిందని చెప్పాలి. ఏకంగా 4గురికి ఇక్కడ కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏదైతే ప్రతి సోమవారం నిర్వహించేటువంటి పబ్లిక్ గ్రీవెన్స్ సంబంధించినటువంటి అక్కడ పనిచేసే ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే అతనికి పాజిటివ్ నిర్ధారణ అయిన క్రమంలోనే ఈలోపు ఒక 4గురికి కరోనా సోకినట్లు కూడా తెలుస్తుంది. ఎవరైతే ఆ ఉద్యోగి గ్రీవెన్స్ లో పనిచేసేటువంటి ఉద్యోగికి కోవిడ్ పరీక్ష నిర్వహించిన తర్వాత కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ విక్రచెల్లి ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మొత్తం జిల్లా కలెక్టర్ లో పనిచేసేటువంటి దాదాపు 80 నుంచి 100 వరకు కూడా అక్కడ ఉద్యోగులు పనిచేసే వాళ్ళందరికీ కూడా కోవిడ్ టెస్టులు నిర్వహించిన నేపథ్యంలో తాజాగా 4గురికి ఎవరైతే డిఫెన్స్ లో పనిచేసే ఉద్యోగితో మరొక 4గురికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ. దీంతో మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది. వెంటనే ఎవరైతే 4 కరోనా సోకిన వారందరికీ కూడా
ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అటు ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య కలకలం లేస్తుందని చెప్పాలి. గతంలో చూసాం మనం ఫస్ట్ వేవ్ లో కావచ్చు, సెకండ్ వేవ్ లో కావచ్చు, ఎన్ని మరణాలు జరిగాయి, కోవిడ్ ఎంతటి విధ్వంసం సృష్టించింది అనే దాని మీద దృష్టిలో పెట్టిన ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం జిల్లా వైద్య శాఖ అంతా, రాష్ట్ర వైద్య శాఖ అంతా కూడా అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ ఆసుపత్రులకు సంబంధించి బెడ్లు కావచ్చు, లేదంటే ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు, లేదంటే అవసరమైనటువంటి పరికరాలు అన్ని కూడా సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏలూరు జిల్లా ఆసుపత్రుల్లో కూడా ప్రత్యేకంగా కోవిడ్ వార్డును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో నలుగురికి కోవిడ్ రావడం అంతా కూడా మొత్తం జిల్లా వ్యాప్తం కూడా కలకలం రేపుతుందని చెప్పాలి. ఈ విషయాన్ని అధికారులు కూడా గోప్యంగా ఉంచినట్లు కూడా తెలుస్తుంది. ఇది ఆలస్యంగా ఈ విషయం అంతా కూడా బయటకు వచ్చింది. కరోనా సృష్టించేటువంటి విధ్వంసం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో అంటే ప్రజలందరూ వచ్చి ఇక్కడ ఫిర్యాదులు ఇచ్చేటువంటి పబ్లిక్ గ్రీవెన్స్ లో కరోనా కేసులు రావడం అంటే ఖచ్చితంగా ఇది ఇతరులకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఎందుకు అధికారులు అప్రమత్తం చేయలేదు ప్రజలనే ఒక విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. దీని మీద ప్రస్తుతానికైతే వీళ్ళందరూ కూడా ఎవరైతే కరోనా సోకినటువంటి నలుగురు వ్యక్తులు కూడా ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏలూరులో గతంలో కూడా రక్త చికెన్ వైరస్లతో చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా ఇప్పుడు కరోనా లాంటి డేంజర్ బెల్స్ ఇప్పుడు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా భయాందోళన కలిగిస్తున్న పరిస్థితి. గతంలో కూడా శాంతినగర్ లో ఇద్దరు దంపతులకు కరోనా సోకింది. వారిని విజయవాడ మణిపాల్లో హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించారు. అయితే కరోనా ప్రస్తుతానికి ప్రమాదం తప్పిందనుకున్న సమయంలోనే ఇప్పుడు తాజాగా మళ్ళీ ఏకంగా జిల్లా కలెక్టరేట్ లోనే కోవిడ్ కేసులు ఎక్కువ శాతం రావడంతో ఇప్పుడు అంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీని మీద జిల్లా అధికారుల యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ కోవిడ్ టెస్టులు కావచ్చు, లేదంటే ఆసుపత్రులకు సంబంధించి ఏర్పాట్లు అన్ని కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సచిన్ రైట్ మణికుమార్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి నేరుగా తెలంగాణకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఖమ్మంలో కూడా కరోనా ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైద్య శాఖ ఎటువంటి జాగ్రత్తలకు, ఎటువంటి చర్యలకు ఉపక్రమించింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ఖమ్మంలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? అట్ ద సేమ్ టైం వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది? కరోనా ఏ స్థాయిలో అక్కడ విజృంభిస్తోంది? మరి ముఖ్యంగా ఎన్ని కేసులు నమోదవడం జరిగింది ఖమ్మంలో? సచిన్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కర్మాగారంలో గ్రేడ్ 1 ఫోర్మెన్ గా పనిచేస్తున్నటువంటి ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు గత కొద్దిసేపు క్రితం మనకు విశ్వసనీయ సమాచారం అవుతుంది. కర్మాగారానికి సంబంధించినటువంటి అనుసంధాన ఆసుపత్రిలో వైద్యులు నిర్వహించినటువంటి పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో హుటాహుటిన సదరు బాధితుడిని కూడా వెంటనే పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే గతంలో కోవిడ్ ఫస్ట్ వేరియంట్, సెకండ్ వేరియంట్ విజృంభించిన సమయంలో చాలా పెద్ద మొత్తంలో RT-PCR కిట్స్ కావచ్చు, ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ లన్నీ కూడా అప్పట్లో ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా అయ్యాయి. కానీ ప్రస్తుతం ఎక్కడ కూడా RT-PCR టెస్టులు కావచ్చు, కోవిడ్ టెస్ట్ చేసేందుకు టెస్ట్ కిట్లు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో మరోమారు నిర్ధారించుకునేందుకు చాలా పెద్ద ఎత్తున సమస్య వాటిలని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కు అనుసంధానంగా ఉన్నటువంటి ఆసుపత్రి వైద్యులు మాత్రం సదరు వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ గా అయితే నిర్ధారించారు. అయితే తమ దగ్గర ఉన్నటువంటి టెస్ట్ కిట్ గతంలో కోవిడ్ 1-2 వేరియంట్ల సమయంలో ఆ టెస్ట్ కిట్లను డంప్ చేసుకున్నామని, ప్రస్తుతం ఆ టెస్ట్ కిట్ లో మాత్రం పాజిటివ్ గా తేలిందని, అయితే మరోమారు నిర్ధారణ కోసం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పి KTPS వైద్యులు చెప్తున్నారు. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా RTV సంప్రదించింది. KTPS ఉద్యోగికి కోవిడ్ పాజిటివ్ సోకిన విషయంలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో సంభాషణ జరిపింది. కానీ ప్రస్తుతం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఎక్కడ కూడా RT-PCR కావచ్చు, ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కోవిడ్ నిర్ధారించేందుకు చేయాల్సినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి కిట్స్ అందుబాటులో లేనట్లు కూడా మనకు ప్రస్తుతం సమాచారం అయితే అవుతుంది. ప్రస్తుతం ఇతరత్ర ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు ఎక్కడైనా టెస్ట్ కిట్లు మిగిలిన్నాయో ఉంటే వెంటనే తీసుకొచ్చి మరోమారు సదరు బాధితుడికి నిర్ధారణ చేసేందుకు మరోమారు పరీక్షలు నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు కావడం పూర్తిగా అందరినీ కూడా కలకలం రేపుతుంది. ఈ అంశంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కూడా RTV సంప్రదించింది. కానీ ఈ విషయంపై తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. నిజానికి కోవిడ్ ఫస్ట్ వేరియంట్, సెకండ్ వేరియంట్ లో దాదాపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 13 లక్షలకు పైగా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు పరీక్షలు నిర్వహించారు. అందులో సుమారు 50,000 మందికి పైగా పాజిటివ్ తేలింది. 572 మందికి పైగా కేవలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కోవిడ్ ఫస్ట్, సెకండ్ వేరియంట్ లో మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం నిజానికి అప్రమత్తం కావాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా కూడా చాలా క్లియర్ కట్ గైడ్ లైన్స్ కూడా విడుదల చేశాయి.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్లు కూడా నిర్వహిస్తున్నాయి. ఖచ్చితంగా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలి, ర్యాపిడ్ టెస్టులు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా చాలా క్లియర్ కట్ గైడ్ లైన్స్ విడుదల చేసింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా కేసులు నమోదు కాలేదు, ఎందుకు అంత కంగారు పడుతున్నారన్న ఒక అభిప్రాయాన్ని నేరుగా ఒక నిర్లక్ష్యపు వైఖరిని ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా సదరు లక్షణాలు ఉన్నటువంటి అంటే కోవిడ్ లక్షణాలు ఉన్నటువంటి ఆ బాధితుడు కావచ్చు, కేటీపీఎస్ వైద్యులు ధృవీకరించిన విధంగా కోవిడ్ పాజిటివ్ ఉన్నటువంటి సదరు బాధితుని ఇంకా ఐసోలేషన్ కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. సో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఆవశ్యకమైందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ అంశంపై జిల్లా కలెక్టర్ కూడా ఆరా తీస్తున్నారు. మరోమారు ర్యాపిడ్ టెస్ట్ కిట్ నిర్వహించి సదరు కేటీపీఎస్ గ్రేడ్ 1 ఫోర్మెన్ గా పనిచేసినటువంటి సదరు కార్మికుడికి మరోమారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. సచిన్ రైట్ ఉదయ్ అండ్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మళ్ళీ కరోనా విజృంభిస్తోందనే చర్చ జోరందుకుంది. 24 గంటల్లో 7 మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య 3000 దాటేసింది. ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. 9కి పైగా కరోనా పాజిటివ్ కేసులు అక్కడ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఏలూరు కలెక్టరేట్ లో 4కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తెలంగాణలో 3కి చేరింది కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. ఇక ఖమ్మంలో కూడా కరోనా ఎంట్రీ ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. మీ అభిప్రాయం మాత్రం కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా సోషల్ డిస్టెన్సింగ్, అలాగే శానిటైజింగ్, దాంతోపాటు అంటే మాస్క్ పెట్టుకోవడం, దాంతోపాటు శానిటైజ్ చేసుకోవడం, అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించడం, ఈ మూడింటిని పాటిస్తే కనుక కరోనాను మనం నియంత్రించవచ్చు. పూర్తిగా మనం నిర్మూలించే ప్రయత్నం చేయలేకపోవచ్చేమో, కానీ నిర్మూలించే ప్రయత్నానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో నియంత్రణ మాత్రం మనం పాటించగలం. వీటిని పాటించే క్రమంలో వాటిని నియంత్రించగలిగితే ఆ వైరులెంట్ అంటూ ఉంటాం కదా సాధారణంగా, అంటే ఆ వ్యాప్తికి సంబంధించి వాటిని మనం కనీసం నియంత్రించగలిగే సత్తా, ఆ శక్తి మనకుంది. సో ఈ నేపథ్యంలో దయచేసి బయటకు వెళ్లే క్రమంలో మరి ముఖ్యంగా ఏజ్ పైబడిన వాళ్ళు, పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, దాంతోపాటు మల్టిపుల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, బయటకు వెళ్ళేటప్పుడు దయచేసి జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయండి. సో దట్ కరోనా బారిన పడకుండా ఉండేందుకు దాదాపుగా అవకాశం, ఆస్కారం రెండూ ఉంటాయి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.